గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జంబిగడ్డలో గల శివసాయి పిరమిడ్ ధ్యాన మందిరం పంచమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమండ్రి పిఎస్ఎస్ఎం నాదయోగి బిరుదాంకితులు గణేష్లు పాల్గొని మాట్లాడారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జంబిగడ్డలో గల శివసాయి పిరమిడ్ ధ్యాన మందిరం పంచమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమండ్రి పిఎస్ఎస్ఎం విశిష్ట అతిథి నాదయోగి బిరుదాంకితులు గణేష్ మాట్లాడుతూ, పిరమిడ్లో ధ్యానం చేసినప్పుడు పిరమిడ్ శక్తి వలన శరీరంలో విద్యుత్ అయస్కాంత జీవన రసాయన చర్యలు జరిగి దేహంలోని ప్రతి కణం శుభ్రపరచడం జరుగుతుందని, అన్ని అవయవాల కణజాలం యొక్క సామర్థ్యం పెరిగి అఖండమైన మానసిక వికాసం కలుగుతుందని, తద్వారా సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఆనందంగా జీవించగలమని వివరించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సంగీత నాద ధ్యానంతో పాటు అన్నమాచార్య భక్త రామదాసు కీర్తనలు, ఆనంద బ్రహ్మ సాంస్కృతిక కార్యక్రమాలు, గ్రాండ్ మాస్టర్ మన్యం హరిప్రసాద్ చే స్పిరిచువల్ రియాలిటీ షో నిర్వహించారు. శాకాహారమే అమృత ఆహారమని, జంతు బలులు అన్నవి అనాగరిక మూర్ఖ ఆచారాలు, మూఢ విశ్వాసాలు అన్నారు. దైవత్వం నిండిన ఏ దేవత స్వరూపం కూడా రక్తాన్ని ఇష్టపడదని, దేవతల పేరు మీద జరిగే జంతు బలులు అన్నవి అనాగరిక మూర్ఖ ఆచారాలు, మూఢ విశ్వాసాలు అన్నారు. భూమిపై ఎవరిచే ఏ జీవి హింసించబడినా వాటి మరణ వేదన మనకు శాపంగా మారుతుందని అన్నారు. వాటి కర్మలను మరో జన్మలో విధిగా అనుభవించాల్సిందేనని తెలియజేశారు. మూగ జీవాలైన కోడి, మేక, చేప, రొయ్య మన ఆహారం కోసం పుట్టలేదని, అవి వాటి జీవన పరిమాణం కోసమే పుట్టిన ఆత్మ స్వరూపాలని తెలుసుకొని జీవించడమే సరైన మరి శాస్త్రీయమైన జీవన విధానం అన్నారు. ఈ కార్యక్రమంలో శివసాయి పిరమిడ్ ట్రస్ట్ కమిటీ అధ్యక్షులు తోట నాగమణి, ప్రధాన కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోశాధికారి చందా విశ్వం, జాయింట్ సెక్రటరీ మానుపూరి దయాసాగర్, ఉపాధ్యక్షులు కక్కిరేని చంద్రశేఖర్, కక్కిరేని రవిచంద్ర, గౌరవ అధ్యక్షులు కోటగిరి రాధాకృష్ణ, సుధాకర్, పీవీసీ అధినేత మీలా మహాదేవ్, తోట శ్యాంప్రసాద్, పెద్దిరెడ్డి గణేష్, తోట రమేష్, సవరణ సత్యనారాయణ, తోట సత్యనారాయణ, కర్నాటి నాగేశ్వరరావు, వెంపటి నాగరాజు, సిరికొండ శ్రవణ్ కుమార్, బొలిశెట్టి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.